బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యా నందిత శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ఆమె స్పాట్లోనే చనిపోయారు. ఎమ్మెల్యే లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్యా నందిత స్పాట్లోనే మృతి చెందగా కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యే మృతదేహానికి పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇక లాస్యా నందిత మృతికి 3 ప్రధాన కారణాలున్నాయి అంటున్నారు పోలీసులు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు శుక్రవారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ తన కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ ను ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఇక రెండో కారణం యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎమ్మెల్యే లాస్యా నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలిసింది. దానివల్ల ఆమె ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు పోలీసులు. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే గాయాలతో బయటపడేవారని, ఇంత దారుణం జరిగేది కాదని వారు చెబుతున్నారు. ఇక మూడో కారణం ఏమిటి అంటే లాస్యా నందిత ప్రయాణిస్తున్న మారుతి సుజుకి XL6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అతివేగంతో ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణమని పోలీసులు అంటున్నారు. ఇక యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను మదీనాగూడ శ్రీకర్ హాస్పిటల్కి తరలించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే లాస్యా నందితను 2 ప్రమాదాలు వెంటాడాయి. ఈ నెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యా నందిత హైదరాబాద్ తిరిగి వస్తుండగా నార్కట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్ పక్కకు దూసుకెళ్లడంతో ఓ హోంగార్డ్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్యా నందిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ యాక్సిడెంట్ జరిగి 10 రోజులు గడవక ముందే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం విషాదకరం. గత ఏడాది లాస్యా నందిత తండ్రి సాయన్న మృతి చెందారు. ఇక తండ్రి కోరిక మేరకు లాస్యా నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ 4లో వార్డు నుంచి సభ్యురాలిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. బీటెక్ చదివిన ఆమె 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మరోసారి కావాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.